హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు చపాతీతో పాటు మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా వేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఆ వెజిటేబుల్ కుర్మా మనం ఈరోజు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 కాజు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూను గసగసాలు, అలాగే ఒక పిడికెడు పచ్చి కొబ్బరిని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసేసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ పువ్వు వేసేసుకొని కాసేపు ఫ్రై అయినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కరివేపాకు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాక ఒక టమాటాను పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఆయిల్లో మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా 1.5 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1/2 కప్పు బఠానీ, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు పొటాటోస్ని పీసెస్లా కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ వెజిటేబుల్ పీసెస్కి పట్టేటట్టుగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గిన్నె పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయ ముక్కల్ని ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసుకుంటూ 5 నిమిషాల పాటు ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి. ఎందుకంటే మనము మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ పచ్చిగానే వేసేసుకున్నాం కాబట్టి ముందుగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే కుర్మా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి. మనం ఇందులోకి కాజు పేస్ట్ యూజ్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే చల్లారిపోయిన తర్వాత మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికినాక ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే మనము హోటల్ స్టైల్లో లాగా కుర్మా ప్రిపేర్ చేసినాం కాబట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూను షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకోవాలి. మనము షుగరు పాలు స్కిప్ చేయకుండా వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఫైనల్లీ మనం ఇందులోకి 1/2 కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఫైనల్లీ మనకి హోటల్ స్టైలు మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుర్మాని పరాటాలోకి, రోటీస్లోకి, అలాగే పూరీలోకి కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి. మరి మీరు కూడా హోటల్లో తిన్నంత టేస్టీగా కుర్మా ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటే నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగా వచ్చేస్తుంది. వెజిటేబుల్ కుర్మా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.